మొన్నటి వరకు ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్ గా 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ఏపీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. గెలుస్తానో లేదో తెలియదు గానీ పోటీ చేయడం మాత్రం పక్కా అంటూ పవన్ ప్రకటించడంతో ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారోనన్నది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేస్తారా లేక అనంతపురం జిల్లా నుంచే బరిలోకి దిగుతారా అనే చర్చ మొదలైంది. తన ఓటు హక్కును తన నివాసాన్ని హైదరాబాద్ నుంచి ఏలూరుకు మార్చుకుంటున్న జనసేన అధిపతి ఇక్కడి నుంచే పోటీ చేస్తారని పశ్చిమ గోదావరి జిల్లా జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఏలూరు కాకుంటే నరసాపురం నుంచి పోటీకి దిగడం ఖాయమని బలంగా నమ్ముతున్నారు. మెగా కుటుంబానికి పశ్చిమ గోదావరి సొంత జిల్లా కావడం, ఏపీ రాజధానికి సమీపంగా ఉండడంతో రాష్ట్రంలో జనసేన పాలిటిక్స్ కు ఏలూరే సెంటర్ పాయింట్ అవుతుందంటున్నారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, గెలుపు ఓటములు సమస్య కాదు, గెలిచినా ఓడినా పోటీ చేయడం మాత్రం తథ్యం అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది ఒక మా రాష్ట్రానికి కూడా మంచి శుభపరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. నిన్నటిదాకా అయితే పోటీ చేస్తారని స్పష్టించారు, కానీ 2019లో పోటీ చేస్తారని ఈరోజు చాలా చెప్పారు. అది ఈరోజు మా ఏలూరు జనసేన కార్యకర్తలు చాలా ఆనందంతో ఉన్నాం. అదేవిధంగా దేశంలో కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా నుంచే నా మొదటి కార్యాలయం ఓపెన్ చేస్తానని ఆయన చెప్పారు. మేమైతే చాలా ఆనందిస్తున్నాం. ఏలూరు నుంచి మా జనసేన యూత్ ఎప్పుడు ఆయన వెన్నంటే ఉంటుందని, ఆయన గెలిపించుకుంటామని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం, పద్ధతి అన్నీ చాలా బాగున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు చాలా బాగున్నాయి. ఫ్యూచర్లో కూడా ఆయన అంటే ఉంటాం, ఆయన వెనకాలే తిరుగుతామని చెప్పి. అనంత సమస్యలను సభావేదిక నుంచి ఏకరువు పెట్టడం, జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్ధమని ప్రకటించడం చూస్తుంటే పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని అనంతపురం జిల్లా జనసేన నేతలు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా మీకు అండగా ఉంటాం, మీ సమస్యల పరిష్కారానికి పోరాడతానంటూ హామీలివ్వడం, అనంత కరువును జాతీయ స్థాయికి తీసుకువెళ్లి ఉద్యమిస్తానని ప్రకటించడం వెనుక పవన్ ఎజెండా స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. అనంత సమస్యలపై పవన్ స్పందించిన తీరు చూసిన స్థానిక జనసేన నేతలు వచ్చే ఎన్నికల్లో తమ అధినేత అనంత నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. 2019 ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నాడు. అనంత సభలో పవన్ మాటలను బట్టి చూస్తే రాయలసీమ నుంచి పోటీకి ప్లేస్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కరువు, రైతు ఆత్మహత్యలు, సాగు, తాగునీరు, ఉమెన్ ట్రాఫికింగ్ ఇలా ప్రతి అంశంపైన మాట్లాడిన పవన్ అనంతపురం జిల్లా నుంచి బరిలోకి దిగడం ఖాయమనే టాక్స్ వినిపిస్తున్నారు. అలాగే ఏలూరులో ఓటు హక్కు నమోదు చేయించుకుంటూ ఉన్న పవన్ పశ్చిమ గోదావరి నుంచి కూడా పోటీకి దిగుతారనే మాట బలంగా వినిపిస్తోంది. 2009లో చిరంజీవి పోటీ చేసినట్లుగా ఇటు రాయలసీమ నుంచి అటు కోస్తాంధ్ర నుంచి కూడా బరిలోకి దిగుతారని అంటున్నారు. అయితే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ తమ ప్రాంతం నుంచే పోటీ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జనసేన నేత హరికృష్ణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే హరికృష్ణ గారు. నమస్తే అమ్మా. పశ్చిమ గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తారు, ఆ ఓటు హక్కు కూడా అక్కడే నమోదు చేయించుకున్నారు కాబట్టి అని వినబడుతోంది. మరికొంతమంది అనంత అభిమానులు, అనంత జనసేన నేతలు మాత్రం అక్కడే పోటీ చేస్తారంటున్నారు. మొత్తానికి మీరేం భావిస్తున్నారు? అయితే మేము అనుకునేది ఏంటంటే అండి, ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చేస్తారని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తా ఉన్నాం. అయితే నిన్న అనంతపురం సభలో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనంతపురం కరువు మీద ఉద్యమం చేస్తానని చెప్పి, పోరాడతానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే అనంతపురంలో మొట్టమొదటి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు, కానీ అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. మాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఆయన పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేస్తారని చెప్పి ఇక్కడున్న జనసేన కార్యకర్తలుగా మేము చాలా బలంగా విశ్వసిస్తా ఉన్నాం. అందులో సంకేతాలు కూడా మాకు అలాగే అందుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఏలూరు లేదా కనీసం నరసాపురం ప్రాంతం నుంచి పోటీ చేయొచ్చని మేము ఖచ్చితంగా భావిస్తా ఉన్నాం.
ఖచ్చితంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆయన బలాన్ని ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో చిరంజీవి గారికి జరిగిన ఈ పరాభవం నుంచి గట్టెక్కి ఘనంగా తనేంటి పవన్ కళ్యాణ్ ఏంటంటే నిరూపించుకోవాలని సొంత జిల్లాలో తన పట్టును నిరూపించుకోవాలనే దిశగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారని చెప్పి మేము ఖచ్చితంగా విశ్వసిస్తా ఉన్నాం. అది కూడా ఖచ్చితంగా ఏంటంటే ఏలూరు ప్రాంతం కానీ నరసాపురం కానీ కావచ్చు అనేది మా అంచనా. ఆయన పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేయడం మాత్రం తథ్యం. అయితే పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేస్తే ఆయనకుండే ప్లస్లు ఏంటండి? పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆయన పోటీ చేస్తే ఇక్కడ అభిమానులు అన్ని వర్గాల్లో కూడా ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఒకటి ఉండటం ఒక ప్లస్ పాయింట్ అయితే, ఇక్కడ ఉన్న దళిత బడుగు బలహీన వర్గాల్లో కూడా ఆయనకి ఘనమైన అభిమానులు చాలా ఇదిగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ఏలూరులో ఓటు నమోదు చేసుకోవడానికి కూడా చాలా కారణం కూడా అదే అని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న మెగాభిమానుల కంటే కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో అభిమానులు ఎక్కువ శాతం ఉండటం కానీ, ఆయనకి ప్రజాసేవలో ఎక్కువ స్వచ్ఛంద సేవలు చేయడంలో కూడా ఆయన అభిమానులు ముందుంటారు. ఇక్కడ ప్రత్యేకించి బలమైన కాపు సామాజిక కానీ దళిత సామాజిక వర్గంలో కానీ ఆయన గట్టి పట్టుంది కనుక ఆయన ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లాతో మొగ్గు చూపుతారు. ఈయనకి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని రకాలుగా కూడా ప్లస్ తప్ప ఎటువంటి మైనస్ ఆయనకైతే లేదండి. అయితే హరికృష్ణ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ఒక చర్చ అయితే, అసలు ప్రశ్నించడానికే జనసేన పుట్టింది అని మొదట్లో చెప్పారు. రాజకీయాలకి అసలు పదవులు అవసరం లేదు, రాజకీయాల్లోకి పూర్తిగా రావాల్సిన అవసరం కూడా లేదు, అసెంబ్లీలోకి అడుగు పెట్టే ఆస్కారం కూడా ఉండబోదు అన్నారు మొట్టమొదటి జనసేన సభ పెట్టినప్పుడు. కానీ ఎందుకు ఇప్పుడు అనంతలో ఇలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? ప్రశ్నించడానికి అసెంబ్లీలోకి వెళ్తేనే ప్రశ్నించడానికి సరిపోతుందనా, అసలు ఏంటి? ఖచ్చితంగానండి. ఎందుకంటే ప్రశ్నించడానికి ఆయన పార్టీ పెట్టానంటాం, ఏదైతే రాష్ట్రానికి అవసరమో అనేది ఒక సీనియర్ నాయకుడికి మద్దతు ఇవ్వటం అనేది జరిగింది. అయితే వాళ్ళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇచ్చిన మాటల్ని వాళ్ళ పక్కదోవ పట్టించి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు, ఎన్నికలలో ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చాలా అర్థమయ్యే రీతిలో ప్రజలకి వాగ్దానాలు హామీలు ఇచ్చిన ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలైన అనంతరం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో బాగున్న భాషతో మాట్లాడడంలో చూసి ఆయన చాలా మనస్తాపం చెందారు. ఈ ఖచ్చితంగా ఇటువంటి అవినీతి పాలనకి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చేసే రాజకీయ పార్టీలకి చరమగీతం పాడి ఆయనంటూ ఒక నీతివంతమైన నిజాయితీ నిన్న అనంతపురంలో కూడా ఒక మాట చెప్పారండి, అది మనం గమనించాలి. అయితే నేను గెలుస్తానా వాడతానా అనేది విషయం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా పోటీ చేస్తాం, పోటీ చేసి ప్రశ్నించడం మాత్రం తథ్యం. ఇవాళ రాజకీయంలో సమూలంగా ఆయన ముందు నిన్న మరొక మాట అన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న అవినీతి విషయం కంటే కూడా రాజకీయ నాయకుల్లో ఉన్న అవినీతిని ముందు రూపుమాపగలగాలి, అటువంటి నీతివంతమైన రాజకీయాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఆయన పోటీ చేస్తానని చెప్పారండి. అది మనం గమనించాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హరికృష్ణ గారు ఫోన్లోకి వచ్చినందుకు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై పవన్ స్పందించారు. హెచ్ఎంటీవీ అడిగిన ప్రశ్నలకు పవన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. అనంతపురంలో పార్టీ ఎప్పుడు భావిస్తున్నారు? రాజకీయంగా మనకు క్లారిటీ ఇచ్చారు సార్. అనంతపురంలో పార్టీ ఎప్పుడు సార్ మీరు పోటీ ఎక్కడి నుంచి చేస్తారు? ఇంకా టైంలో ఆయన చెప్తాను, సరైన టైంలో చెప్తాను. అనంతపురం ఇంకా నాకు ఈ జిల్లా మీటింగ్స్ అన్ని అయ్యాక ఎప్పుడు స్టార్ట్ చేసింది, అన్ని జిల్లాలు తిరిగిన తర్వాత అప్పుడు అనంతపురంలో పార్టీ ఆడుతుంది సార్. అనంతపురం మీరు హార్ట్ టచ్ చేశారు అంటే ఈ జిల్లా సమస్యల మీద కానీ, ఈ జిల్లా వీళ్ళు కానీ జనాలకు గుండెల్లో తెచ్చుకునే విధంగా మీ స్పీచ్ కానీ మీది ఉంది. అసలు ఈ అనంతపురం జిల్లా సమస్యల మీద మీరు పోరాటాలు ఏ రకంగా ఉండబోతున్నారు? కరువు కానీ ఇందాక జనాలు నేనే మాట్లాడాను కదా, ఏంటి బట్టి నేను ఏదో ఒక్క మీటింగ్లో ఒక ఇంటర్వ్యూ చెప్పలేను, నేను మళ్ళీ మాట్లాడాను సార్. ఫైనల్ గా సార్ మీరు అనంతపురం నుంచి పోటీ చేసే దీని మీద చాలా అవగాహనలు ఉన్నాయి సార్. మా ఇందాక చర్చలో కూడా జరిగింది సార్. అనంతపురం నుంచి మీరు పోటీ చేయబోతున్నారు. నేను ఇంకా ఆ పోటీ స్థాయికి ఇంకా నేను ఆలోచించలేదు, కానీ ముందు నాకు పోటీ చేయడం కంటే కూడా నాకు సమస్యల పరిష్కారం ఉంది. వాటి గురించి ముందు ఆలోచించిన తర్వాత పోటీ ఎలా చేయాలి సార్. ఫైనల్గా ఒప్పుకోండి సార్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2009లో తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా అంటే ఓవరాల్ గా మీ పార్టీ పోటీలో ఉంటుంది ఇంకా ఎన్ని చెప్తాను, నేను టైం రైట్ టైంలో చెప్తాను సార్. ఇది అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్న విషయం అయితే ఇంకా టైం ఉంది, అందుకోసం అని చెప్తున్నారు. 2009లో కూడా ఎలక్షన్ లో తెలంగాణలో పాటు ఆంధ్ర కూడా పోటీ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, హెచ్ఎంటీవీ, అనంతపురం.
రైట్, వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై పవన్ హెచ్ఎం టీవీతో స్పందించారు ఎక్స్క్లూజివ్గా. ఇప్పుడు మనం ఆ బయట కూడా చూసాం. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు అక్కడ నుంచి అనంతపురం రిపోర్టర్ ప్రవీణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. అయితే అన్ని జిల్లాలు తిరిగిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది, కానీ అనంతపురంలోని జనసేన అభిమానులంతా మాత్రం ఖచ్చితంగా అనంత నుంచే పోటీ చేస్తారంటున్నారు. మొత్తం మీద ఈ రెండు వాదనలు, రెండు వర్గాల అభిప్రాయాలు ఎలా కనబడుతున్నాయి అక్కడ నుంచి? లక్ష్మి, ఇందాక హెచ్ఎంటీవీతో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన గుర్తి సభకు బయలుదేరే ముందు కొద్దిసేపు మాట్లాడారు. అయితే ఇందులో అనంతపురం నుంచి మీరు స్పష్టంగా పోటీ చేస్తారన్న విషయానికి ఆయన సరిగా అంటే డైరెక్ట్ గా సమాధానం చెప్పలేదు, కానీ ఇంకా టైం ఉంది కదా చూస్తామని చెప్పారు. పార్టీ ఆఫీసు నిర్మాణం కానీ ఈ రాజకీయ కార్యకలాపాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనంతపురం నుంచి అంటే కూడా దాని మీద కూడా టైం ఉంది అని చెప్పారు. అదేవిధంగా అనంతపురం యొక్క ప్రజల గుండెలు హత్తుకునే విధంగా సమస్యల మీద ఆయన ప్రస్తావించిన పైన పోరాటానికి కూడా ఒక నిర్దిష్ట కార్యాచరణ ఆయన ఇంకా టైం ఉంది, దానికి ప్లాన్ చేసి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పింది. మొత్తం మీద నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ సభలో ఆయన ప్రకటించిన విధానం చూసి అనంతపురంలో ఆయన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మొత్తం కూడా అందరూ కూడా ఈ అనంతపురం నుంచి ఆయన పోటీ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ పార్టీలు ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ కానీ రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ కి సన్నిహితంగా ఉన్న నేతలు కూడా ఆయన అనంతపురం నుంచి పోటీ చేస్తారని చెప్పడం జరిగింది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఆయన ఇంకా ఏది చెప్పే పరిస్థితి ఇప్పుడే లేదని చెప్పి చెప్పడం జరిగింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. రైట్, మొత్తానికి అనంతలో జనసేన మొట్టమొదటి పార్టీ కార్యాలయం పెడతారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారని పశ్చిమ గోదావరి జనసేన నేతలు భావిస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మాత్రం అన్ని జిల్లాల పర్యటన అనంతరమే ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే దాని మీద ఒక క్లారిటీ ఇస్తానని హెచ్ఎం టీవీతో ఎక్స్క్లూజివ్ గా షేర్ చేసుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు.